ప్రాణాన్ని పెట్టి మనుషులను రక్షించడం కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇది ఎంతో నిజమైనది, నమ్మదగినది. ప్రతి మనుషుడు కూడా ఈ సత్యాన్ని గ్రహించాలని యేసుక్రీస్తు వారు కోరుచున్నారు. అందుకే సత్య సువార్తని ప్రకటిస్తున్నాం. ప్రియమైన జనులారా, సోదరులారా, సోదరీమణులారా, తండ్రులారా, తల్లులారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఈ నిజమైన సత్యాన్ని గ్రహించాలని దేవాది దేవుని నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ ప్రేమ ఎంతో నిష్కలంకమైనది, నిజమైనది, సత్యమైనది. దేవాది దేవుడు మానవుల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది నమ్మటానికి నిజమైన సత్యము. ఎందుకంటే కేవలం మనిషి కోసం దేవాది దేవుడు భూమి ఆకాశాలను సృజించిన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. భూమి ఆకాశం ఆయన చేతి పనులు, సమస్తము ఆయన మహిమగల మాట చేత సృష్టించాడు. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. కేవలం మనిషిని మాత్రమే తన అరిచేతులతో సృజించాడు. తన పోలికగా మనిషిని తయారు చేశాడు. అందుకే మనిషి పైన దేవుడికి ఎంతో ప్రేమ. తన పోలిక చొప్పున మనిషిని తయారు చేశాడని బైబిల్ బోధిస్తుంది. ప్రియమైన జనులారా, మానవులు సత్యాన్ని గ్రహించడం కోసం దేవుడే దిగి వచ్చాడు. ఈ సత్యాన్ని గ్రహించాలంటే మరి మీరంతా సువార్తను తెలుసుకోవాలని, ఏ ఒక్కరూ నశించిపోకూడదని, మరి దేవుని ప్రేమ తెలుసుకోవాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. ప్రేమైన జనులారా, ఇదంతా సత్యమైన వార్త. అందుకే బైబిల్ ఈ విధంగా చెప్తుంది. ప్రియమైన జనులారా, నా యొద్దకు మీరు రావాలంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప మీరు పరలోకం రాలేరని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. మరి ప్రియమైన జనులారా, మానవులంతా మరి పరిశుద్ధులు కారు. తల్లిదండ్రుల ద్వారా మనం జన్మించాం. మరి మన జన్మత పాపం, మరి కర్మ వల్ల వచ్చిన పాపం, ఇవన్నీ మానవుడికి ఒక శాపాలుగా మారిపోయినాయి. మానవుడు పరిశుద్ధుడు కాదు. ఎందుకంటే మానవుడు చీటికి మాటికి అబద్ధాలు ఆడుతూ అన్యాయం చేస్తాడు, అన్ని విషయాల్లో మరి తప్పుడుగా ఉంటాడు. కాబట్టి మానవుడు పరిశుద్ధుడు కాదు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. చిన్న చిన్న చిక్కులు పెట్టే తప్పులు మనం చేసి మరి మనం పాపానికి లోనై ఉన్నాం. కాబట్టి ప్రియమైన జనులారా, దేవాది దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే అబద్ధం ఆడకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు, నీతిగా నిజాయితీగా ఉండాలి. ఇది ఎలా సాధ్యం అంటే దేవుని దగ్గరకు వస్తే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే దేవుని శక్తిలో అది సాధ్యం ఉంది. కాబట్టి మనం రక్షించుకోలేం. కాబట్టి మన హృదయం ఎంతో మోసకరమైనది. మానవుడు హృదయం ఒక క్షణం ఒకలాగుంటుంది, మరొక క్షణం మరోలా ఉంటుంది. కాబట్టి ఆ హృదయాన్ని కంట్రోల్ చేసే శక్తి మానవుడికి లేదు, మనకు లేదు. కాబట్టి దేవాది దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన ఆశ్రయిస్తే మనం తప్పనిసరిగా మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనం జీవిస్తాం ఈ భూమి మీద. ఈ భూమి మీద జీవించినంత కాలం మనం దేవుణ్ణి తెలుసుకోవాలని, యేసుక్రీస్తు వారిని తెలుసుకొని రక్షణ పొందాలని దేవాది దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన జనులారా, ఈ సత్యాన్ని గ్రహించాలని మీ సువార్త ప్రకటిస్తున్నాం. ఈ లోకంలో మరి ఎందరో మానవులు ఉన్నారు, ఎందరో మనుషులు ఉన్నారు. మరి కొందరే రక్షించబడుతున్నారు. మిగతా వారు దేవునికి ఇష్టలు కారా అంటే వారు దేవుణ్ణి తెలుసుకోవాలని, ఇంకా దేవుని కృపా సమయం హెచ్చించబడుతుంది. ఇది కృపా సమయం. యేసుక్రీస్తు మాటలు వినాలని, ఆయన దగ్గరికి రావాలని దేవుడు ఎంతో దీర్ఘశాంతుడై ప్రతి ఒక్కరిని రక్షించడం కోసం ఆయన వేచి చూస్తున్నాడు. ప్రియమైన జనులారా, నిజమైన సత్యాన్ని గ్రహించాలని, ఆ దేవుడిని తెలుసుకోవాలని ఈ మాటలు వినిపిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవుడు ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు. ఎవరికో కొందరి కోసం కాదు. ఆయన రక్తం ప్రతి మనిషి పాపాన్ని తీసివేస్తుందని పవిత్రమైన గ్రంథం బైబిల్ బోధిస్తుంది. మరి ఈ కృపాకాలంలో మానవుడు మనిషిగా ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే, జీవంతో ఉన్నప్పుడే ఆయన మాటలు విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రభావాన్ని క్షమించి నన్ను రక్షించమంటే దేవాది దేవుడు, కరుణగల దేవుడు మరి మరుక్షణంలోనే మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. కాబట్టి ప్రియమైన జనులారా, యేసుక్రీస్తు వారిని తెలుసుకోవటమే గొప్ప రక్షణ, గొప్ప జ్ఞానమై ఉన్నది. ప్రియమైన జనులారా, సోదరులారా, సోదరీమణులారా, ఈ సత్యాన్ని గ్రహించాలని మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఆ సువార్త పత్రికల్లో దేవుని గురించి, దేవుని మాటలు, దేవుని రక్షణ,
దేవుని మార్గం ఏ విధంగా ఉంటుందో అందులో రాయటం జరిగింది. కాబట్టి ప్రియమైన జిల్లారా, ఆ యొక్క పత్రికలు చదువుకొని రక్షణ పొందాలని దేవుని నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇదే మంచి సమయం. ఈ సమయం పోతే మరలా రాదు. ఎందుకంటే ప్రియమైన జిల్లారా, మరుక్షణం మనకేం జరుగుతుందో మనకు తెలియదు. మనం ఎంతటి వారం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనుషులు మనం. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన ఊపిరి ఏ పాటిది? మన ఊపిరి ఇదిగో గాలి వంటిది. ఈ క్షణం కనబడితే మరో క్షణం కనబడం. మనం ఏమైపోతాం కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రియమైన జనులారా, ఈ సత్యాన్ని గ్రహించాలని, మనం కంటిలో ప్రాణం ఉన్నప్పుడే దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆయన రక్షణ పొందాలని మరి దేవుడు మనల్ని కోరుచున్నాడు. మరి మట్టి దేవుణ్ణి తెలుసుకుంటుందా? మరి రాయి దేవుణ్ణి తెలుసుకుంటుందా? మరి ఈ భూమి మీద కనబడే అన్ని దేవుణ్ణి తెలుసుకుంటాయా? వాటికి అవసరం లేదు. ఎందుకంటే వాటికి జీవం లేదు. కేవలం మనిషికి మాత్రమే జీవం ఉంది. ఆ జీవం యేసుక్రీస్తు వారి ద్వారా మనుషులకు వచ్చింది. కావున ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సత్యాన్ని గ్రహించాలని, దేవాది దేవుణ్ణి తెలుసుకొని రక్షణ పొందాలని దేవుడు మానవులు ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలని దేవుడు ఎంతగానో ఆశపడి మానవుని పిలుస్తున్నాడు. ప్రియమైన జనులారా, మరి సర్వలోక మానవులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ కేవలం ఉచితమైనది. మరి ఈ రక్షణ ఎవరు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కొనలేనిది, కొన్ని బిలియన్ రూపాయలు ఇచ్చినా కొనలేనిది. ఇది కేవలం ఉచితమైనది. యేసుక్రీస్తు వారి రక్షణ యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే సాధ్యమవుతుంది. మరి దీనిని ఎవరూ కొనలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రక్షణ పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆ రక్తంలో ప్రతి ఒక్క మానవుని పాపం తొలగించబడుతుంది. ప్రియమైన సోదరులారా, ఈ సత్యాన్ని గ్రహించాలని, యేసుక్రీస్తు వారి ప్రేమను తెలుసుకోవాలని మేము కోరుచున్నాం. మరి ఈ మాటలు మీరు విని సత్యాన్ని తెలుసుకోవాలని, దేవాది దేవుని ప్రేమను మీరు తృణీకరించకూడదని దేవుని నామం పేరట మిమ్మల్ని ఎంతో వేడుకుంటున్నాం.